రైట్. ఇక పాకిస్తాన్ను మళ్లీ కుటిల బుద్ధిని చూపిస్తూ కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్ళా కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి శ్రీనగర్ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కళా, శ్రీనగర్ లో మళ్ళా కాల్పుల మోత కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దీప, దాదాపు కొద్దిసేపటి క్రితము అంటే మనము లైవ్ కంప్లీట్ అయ్యాక మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా మనం మాట్లాడించాము. చాలా సంతోషంగా ఉంది అంటూ జస్ట్ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తో అంతా కూడా మాట్లాడుతున్నటువంటి టైంలోనే, ఎందుకంటే లాల్ చౌక్ దగ్గరే మనం అంతా కూడా లైవ్ ఇచ్చాము ఇందాక జస్ట్ మనం ఒక అరగంట క్రితం. అయితే మేము అక్కడే ప్లేస్ లోనే ఉన్నాము. చాలా భారీ శబ్దాలు, అంటే మేము ఒక శ్రీనగర్ కి అంటే లాల్ చౌక్ శ్రీనగర్ లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము. మాకు ఆ డిస్టెన్స్ కి వచ్చేసి దాదాపు ఒక 500-800 మీటర్స్ దూరంలోనే సౌండ్స్, ఒక భారీ శబ్దం వినపడ్డది. ఒక 2 minutes తర్వాత మరొక శబ్దం వినపడడం, అలా కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు కూడా 10 నుంచి 12 శబ్దాలు వచ్చాయి. అందరూ ఒక్కసారిగా కూడా, ఎందుకంటే పాల్కుల అంటే ఇక్కడ ఏదైతే పాక్స్ ఇదంతా కూడా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే మనకు అంటే ఇండియా పాకిస్తాన్ కి ఇంకా యుద్ధం అంతా కూడా వారంతా కూడా సద్దుమణిగింది అన్నటువంటి ఎప్పుడైతే ఇరు దేశాలు కూడా ప్రకటించిన తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా పబ్లిక్ అంతా కూడా బయటికి రావడము, మనం ఆ విజువల్స్ అంతా కూడా చూపించాము. వాళ్ళతో స్పెషల్ గా మనము ఇంటరాక్షన్ కూడా చేసినటువంటి సందర్భం, అందరూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా కూడా శబ్దాలు రాగానే అందరూ కూడా పరిగెత్తారు, ఏమవుతుంది అన్నటువంటిది. అసలు అక్కడ ఉన్నటువంటి ఎప్పుడు కూడా లాల్ చౌక్ దగ్గర కూడా మనకి దాదాపు ఫుల్ సెక్యూరిటీ ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే ఇది అంటే అనౌన్స్మెంట్ కాగానే కొంత రిలాక్సేషన్, అంటే అందరూ కూడా చాలా ఫ్రీగా అయ్యారు. అందరూ వెంటనే షాపులు ఓపెన్ చేయడము, తర్వాత లైట్స్ అదంతా కూడా వేసేసి కూడా చాలా హ్యాపీగా ఉన్నటువంటి ఫ్యూ అవర్స్, ఒక 2-3 అవర్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. జస్ట్ ఇప్పుడే కొద్దిసేపు అయితే సౌండ్స్ కంటిన్యూస్ కూడా ఇప్పుడు కూడా ఇంకా వస్తున్నాయి. ఇప్పుడు జస్ట్ మనం అంటే మనం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాము ఒక 5-10 నిమిషాలు, అంటే మళ్ళీ ఎక్కడ ఒక సౌండ్ వినపడుతుంటే అలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇది ఎక్కడి నుంచి, అంటే దీని రీజన్ ఏంటి? ఇది నిజంగా లేదంటే ఒక టపాస్లకు సంబంధించిందా, లేకపోతే ఇది నిజంగానే మరి ఇంకొకసారి ఏమన్నా ఫైరింగ్ ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా అన్నది మాత్రము ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ కూడా ఇందాక నేను అడగడం జరిగింది. అసలు ఏమి చెప్పట్లేకపోతున్నాము, ప్లీజ్ మీరు అందరూ కూడా ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోండి అని విత్ ఇన్ సెకండ్స్ లో ఆ ప్లేస్ అంతటిని కూడా కంప్లీట్ గా కూడా అందరినీ పంపించేసేసారు. వెంటనే అన్ని షాప్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ ఏదైతే భారీ శబ్దాలు వచ్చాయో అది మరి పాకిస్తాన్ ఏదైతే కాల్పుల విరమణ అన్నది ఏదైతే ప్రకటించిందో, మరి దీనికి నియంత్రణ రేఖ నుంచి మనకు మరొకసారి కూడా కాల్పులు చేస్తుందా లేదా అన్నది మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఇరు దేశాలు కూడా దీనికి సంబంధించింది ఖచ్చితంగా పాకిస్తాన్ స్పందించాలి. దాన్ని బట్టి ఇక్కడ ఉండేటటువంటి అధికారికంగా కూడా ఏదైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి ఇరు దేశాల మధ్య సయోధ్య కూర్చున్నటువంటి అమెరికా కానీ, తర్వాత దీనిపై ఇటు పాకిస్తాన్ కానీ ఇటు భారత్ కానీ మొత్తం కూడా ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. ప్రస్తుతం మాత్రం ఇది కేవలము సౌండ్స్ మాత్రం వినపడుతున్నాయి. ప్రస్తుతం నేను ఇక్కడ శ్రీనగర్ లోనే ఉన్నాను, నాకు కొద్ది దూరంలోనే ఈ సౌండ్స్ అంతా వినపడుతున్నది. అదే విషయం చెప్తున్నాము. బట్ ఇది ఫైర్ ఉల్లంఘనని మరొకసారి పాకిస్తాన్ ఉల్లంఘనను హద్దు మీరి మరి ఇంకొకసారి ఏమన్నా కాల్పులకు తెగబడిందా అన్నది మాత్రం ఇక్కడ ఎక్కడ కూడా ఈ విషయం గురించి నేను చెప్పట్లేదు. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి సౌండ్స్ మాత్రమే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ నేను చెప్తున్నటువంటి అంశం. అది సౌండ్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మాత్రం దాదాపు మేము కూర్చున్నటువంటి ప్లేస్ లో నుంచి ఒక 500-800 మీటర్స్ దూరం నుంచి రావడము, తర్వాత ఆర్మీ పర్సన్స్ అందరూ కూడా మమ్మల్ని పంపించడము, దానికి సంబంధించినదంతా కూడా అందరము అంటే ఆ ప్లేస్ అంతటిని ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీప, అక్కడ సిచ్యువేషన్ అయితే మళ్ళా కాల్పులు మోత మళ్ళా స్టార్ట్ అయినట్లు కూడా తెలుస్తుంది కదా. దీనికి భారత్ ఎలా ముందుకి వెళ్ళబోతుందంటారు ఆర్మీ? దీప, ఒక్కసారి ఇక్కడ ఎందుకనంటే కాల్పుల అంటే మరొకసారి భారత్ కాల్పులకు అంటే తెగబడ్డది అన్నటువంటిది మనకు సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా తను ఎక్స్ లో పోస్ట్ చేయడం అనంటే సౌండ్స్ వస్తున్నది శ్రీనగర్ లో అన్నటువంటిది మాత్రమే ఇక్కడ ఒమర్ అబ్దుల్లా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మరి ఒకసారి పాకిస్తాన్ చేసింది అన్నటువంటిది కూడా అక్కడ ఇండియా కానీ ఇటు పాకిస్తాన్ కానీ ఎక్కడా కూడా, అటు అమెరికా కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా
దీనిపై ఒక స్పష్టత రాలేదు. దీన్ని మనము వెంటనే ఇది పాకిస్తాన్ మరొకసారి కాల్పుల ఉల్లంఘనకు మరొకసారికి హద్దు మీరింది అన్నటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చెప్పలేము. అంటే మనం కొంతసేపు వెయిట్ చేయాలి. ఎందుకనంటే 5 గంటలకి అధికారికంగా ప్రభుత్వం అంతా కూడా భారత్ ప్రకటించింది కాబట్టి మనం ఆ బేస్ మీదనే మనం ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయం మీద స్పష్టత వచ్చేంత వరకు ఖచ్చితంగా దీనికి, ఎందుకనంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాని మీద కట్టుబడి ఉన్నప్పుడు మనం మన సొంతంగా ఇది మరొకసారి కాల్పుల విరమణ చేసింది అన్నటువంటి అభిప్రాయాన్ని మాత్రం మనం చెప్పడానికి కూడా రాదు. ఎందుకనంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక స్పందన వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. బట్ సౌండ్స్ వచ్చినది మాత్రం రియల్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇక్కడ నేను శ్రీనగర్ లో ఉన్నాను. ఖచ్చితంగా దాదాపు 8 నుంచి 10 సౌండ్స్, చాలా భీకరమైనటువంటి సౌండ్స్ వచ్చాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మాత్రం కొంత డిస్టెన్స్ నేను చెప్పగలుగుతాను. కానీ ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు అడిగినప్పుడు మాత్రము అది ఒక టపాస్లుగానే ఉండొచ్చేమని అన్నారు. కానీ అది టపాస్ల సౌండ్సా, అది ఒక మరొకసారి పాకిస్తాన్ ఉల్లంఘనకు నియంత్రణ రేఖను ఉల్లంఘించి మరి ముందుకు వచ్చిందా అన్నది మాత్రము. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, NHAకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ కాల్పుల ఉల్లంఘనకు ఇరు దేశాలు యుద్ధానికి మాత్రం విరమించుకొని సంప్రదింపుల కొరకు 12వ తారీఖు కూర్చోబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపై కూడా ఎటువంటి కామెంట్ చేయరాదని ఒక అధికారి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ శ్రీనగర్ లో. కాబట్టి ఈ విషయం మీద మాత్రం ఖచ్చితంగా నేను ఎక్కడ చూసిన దాన్ని రియాలిటీని మాత్రం చెప్తున్నాను. కానీ మరొకసారి పాక్ ఉల్లంఘనకు పాల్పడింది అన్నటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ దీన్ని నేను చెప్పలేకపోతున్నాను. బట్ ఏదైనా కానీ అధికారికంగా మనం కొంతసేపు వెయిట్ చేయడం అన్నది ఖచ్చితంగా దాన్ని బట్టేసి మనము ముందు చెప్పడానికి ఉంటుంది. దీప కళ, ఇక్కడ చూసుకుంటే ఏదైతే యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎంతో భయంతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోకే పరిమితం అయిపోయారు. కానీ ఈరోజు ఏదైతే 5 గంటల తర్వాత కాల్పుల విరమణాన్ని ఏదైతే ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి వాళ్ళ నిత్య కృత్యాలు, అంటే ఇప్పుడు షాప్స్ తెరవడం కానీ వాళ్ళ పనులకి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు పాక్ మళ్ళా కాల్పులు జరపడము, ఇప్పుడు మళ్ళా ప్రజలు భయాందోళనకు గురవుతూ కనిపిస్తూ ఉంటారు. అక్కడ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అసలు దీప ఇప్పుడు ఏదైతే సౌండ్స్ వచ్చింది కానీ దీని గురించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నటువంటి విషయానికి మాత్రం మనం వెయిట్ చేయాలి. దీనిపైన ప్రభుత్వం వెంటనే ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పలేము. ఇంకొకటి, ఏదైతే సౌండ్స్ వచ్చినటువంటి విషయం ఇప్పుడే జస్ట్ ఒక 15 నిమిషాలు, మనకు ఒక 20 మినిట్స్ అవుతుంది. ఈ సమయంలోనే ప్రజలందరూ కూడా ఇళ్లకు వెళ్లిపోయినటువంటి విషయము. అందరూ కూడా ఇక్కడ శ్రీనగర్ లో ప్రస్తుత పరిస్థితి, అందరూ సౌండ్స్ విన్నారు. కానీ మరొకసారి ఇది పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందా లేకపోతే ఏంటి అన్నది మాత్రము ఇప్పుడు మనకు టైం అంతా ఇదైంది. తర్వాత ఇక్కడ అంతా కూడా లైట్స్ అంతటి కూడా స్టాప్ చేసేశారు. ఏదైతే గత 3 రోజుల నుంచి ఏదైతే సిచ్యువేషన్ ఉందో మనకు బ్లాక్అవుట్ చేసినటువంటిది అదే సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటది ఏంటి అన్నది ఇప్పుడు మాత్రం దీని మీద మనం కామెంట్ చేయకపోవడం అన్నది చాలా కరెక్ట్ నిర్ణయం. కొంత మనం సంయమనం పాటించాలి, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడం. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుని అనౌన్స్మెంట్ చేసినప్పుడు మనంతకు మనము దాన్ని మళ్ళీ ఇది కాల్పుల ఉల్లంఘనకు అతిక్రమించింది, ఇది గవర్నమెంట్ ఏం చేయబోతుంది, ప్రభుత్వం ప్రజలు ఏంటి అన్నది మాత్రము మనము దీని మీద కొంతసేపు మనం మాట్లాడకుండా కొంతసేపు మనం ఉన్నామంటే ప్రభుత్వం నుంచి కానీ అటు అధికారుల నుంచి స్పందన ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టేసేసి మనము మాట్లాడడం అన్నది కరెక్ట్ అనిపిస్తుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ కళ.